ఈరోజు ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం వారు నిండు నూరేళ్లు ఆయుస్సు ఆరోగ్యంతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఉండేవారు. మరి డిసెంబర్ మాసం వచ్చేటప్పటికీ అమ్మఒడి ద్వారాగా 15,000 రూపాయలు తీసుకుని ప్రతి కుటుంబంలోని కూడా సంతోషంగా క్రిస్మస్ కానీ జనవరి కానీ సంక్రాంతి కానీ ఎంతో ఘనంగా జరుపుకునే పరిస్థితి. మరి ఈరోజు ప్రజల్లో అనిశ్చితి నెలకొని ఉంది. ఎవ్వరికి కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఈ కూటమికి మేము ఓట్లేసి గెలిపించామని మనస్సులో బాధపడుతూ పైకి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమైనప్పటికీ 5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తిగా విస్మరించి ప్రజలు నడ్డి విరిసే పరిస్థితి. విద్యుత్తు మరి విపరీతంగా రేట్లు పెంచడం జరిగింది. అదే సందర్భంలో రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా కానీ మరైతే అమ్మఒడి తల్లికి వందనం కార్యక్రమం కానీ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రెట్టింపు నమ్మకం మరొకసారి కలిగింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదేవిధంగా మా నియోజకవర్గం నుండి